దిలీప్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ దిలీప్ గారు. ఈ ఏంటి ఎవరెవరిని తీసుకోబోతున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మీకు పార్టీ ఇన్సైడ్ సమాచారం ఉండే ఉంటుందిగా, నెంబర్ 1. రెండోది, గతంలో ఉన్నప్పుడు ఒకలాగా ఆల్మోస్ట్ పవర్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మారిపోయారు. ఏంటి గతంలో ఏముంది, బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, ఏముంది పెద్ద, అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, తేడా ఏముందనేది ప్రతి సామాన్యుడికి వచ్చేటువంటి ప్రశ్నే. రామ్మోహన్ గారు అన్నారని కాదు, జనరల్గా ఎవరైనా అడిగేటువంటి ప్రశ్నే. సో ముందుగా ఎవరెవరు వస్తున్నారు చెప్పండి, ఎవరెవరిని తీసుకుంటున్నారు? మీరే లిస్ట్ చేస్తున్నారు కదా, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు 12 మంది లిస్ట్ చేస్తున్నారు. ఆ 12 మంది కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నమాట వాస్తవమే. కాబట్టి 6వ తారీఖు సాయంత్రం కల్లా 6 వస్తారా, 8 మంది వస్తారా, 10 మంది వస్తారా, ఇవన్నీ 6వ తారీఖు సాయంత్రమే తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ మీరు అన్న పద్ధతిలో ఆ పేర్లు వేసినవన్నీ కూడా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, కాంగ్రెస్ గతంలో పనిచేసిన వాడు, దాదాపుగా వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఇంతకుముందు రామ్మోహన్ రావు అన్నట్టు ఇది హోమ్ కమింగ్, మా పాతింటికి మేము పోతున్నాం అనే స్లోగన్తో వస్తున్నటువంటి వాళ్ళే. సరే, అది ఎథిక్స్ వాటి గురించి మాట్లాడితే చాలా పెద్ద డిబేట్ అయిపోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది ఇది. ఆ బీఆర్ఎస్ ఈరోజు స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఇక తప్పే ఉంది. మీరు దాన్ని ఎథిక్స్ గురించి మనం మాట్లాడుకోలేము. ఆయన కళ్ళెదురుగా 63 సీట్స్ వచ్చినప్పుడు గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి అర్జెంటుగా ఇతర పార్టీని డిమాలిష్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 83 సీట్స్ వచ్చినా కూడా ఆ కార్యక్రమాన్ని ఆయన ఆపలే, అది కంటిన్యూ చేశాడు. అని కంటిన్యూ చేసి ఇప్పుడు కూడా అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళే స్పీకర్ గా ఉంటారు. కాబట్టి మీరు యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారంగా నోటీస్ ఇచ్చినా కూడా జరిగేది ఏమీ లేదు, అందరికీ తెలుసు. ఈవెన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు టైంలో కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఒక 12 మందిని తీసుకునే సందర్భం గతంలో ఉంది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పీకర్లు ఎవరైనా సరే అది లాస్ట్ లో 1 నెల 2 నెలల ముందే అట్లాంటి డెసిషన్ తీసుకుంటారు తప్ప అనర్హతకు పోయినటువంటి వాళ్ళు కానీ, ఇట్లా ద్వారా ఎలక్షన్స్ కు రాకుండా ఉన్న వాళ్ళు కానీ ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ అనేది ఆల్మోస్ట్ అది డిఫంక్ట్ అయిపోయింది. ఆ బిల్ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఇక ఎందుకు చేయాలి అంటే ఆయన చెప్పుకున్నాడు, బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు బాధపడుతున్నాడు. కానీ నేను అభివృద్ధి కోసం కావాలంటే అభివృద్ధి కావాలనుకుంటే మీ కాన్స్టిట్యూన్సీలో మా దగ్గర రండి, మేము ఓన్లీ మా పార్టీలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికి నిధులు ఇస్తాను తప్ప మీకు వేరే వాళ్ళకి ఇచ్చే సమస్య లేదన్నాడు. మునుగోడు క్లాసిక్ ఎగ్జాంపుల్. 3.5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాక మన రాజగోపాల్ గారు ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను 3.5 ఏళ్ళలో ఒక్క రూపాయి కూడా తెలియదు ఈ కాన్స్టిట్యూన్సీకి, కాబట్టి ఉండి లేక ఒకటే నేను రాజీనామా చేస్తున్నాడు. బీజేపీ పోయాడు. కాంటెస్ట్ చేస్తే రఫ్లీ ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలకు అప్పటికప్పుడు నిధులు తెచ్చి కుమ్మరిచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేవారు కూడా ఇంకో 200-300 కోట్లు, దాదాపు 1000 కోట్ల అభివృద్ధి నిజంగా కూడా ఆ రాజీనామా వల్ల జరిగింది. ఇది యూనిఫామ్ గా స్టేట్ అంతా జరగదంటే అంత బడ్జెట్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టుకొని ఇతర పార్టీని డిమాలిష్ చేయడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం చేసి కొన్ని స్పెషల్ పథకాలు ఇచ్చి నిధులు రిలీజ్ చేసి అది స్థానిక సంస్థల సర్పంచ్ మొదలు పెడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, చైర్మన్ల దాకా ఇష్టం కదా, వలసలాగా వస్తున్నారు. చైర్మన్ అంతా మొన్నటిదాకా ఒక పార్టీలో ఉండి ఇప్పటికిప్పుడు అందరూ కార్పొరేటర్ అంతా ఫిరాయింపులు అవన్నీ కైవసం చేసుకోవడం. కాంగ్రెస్ ఏంటంటారు ఈ ట్రెండ్, ఎవరు నేర్పారు అంటే ఇది. కానీ మరి గతంలో ఈ కొద్ది రోజుల కిందటే కదా దిలీప్ గారు, మీరు వస్తే కనుక రాజీనామా చేసి రావాలి, కానీ ఇలాగ రావడం ఏంటి అసలు? అలాగా పార్టీ అలా పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టండి, ఇప్పుడు వీళ్ళందరినీ రాళ్లతో కొడతారు. రాజీనామా చేస్తే తప్ప మీరు రావడానికి వీల్లేదని ఆ టైప్ ఆఫ్ డెసిషన్ ఒకటి తీసుకొని రాజీనామా తర్వాతనే తీసుకుందామని అనుకున్నట్టున్నాడు, చాలా సిన్సియర్గా అనుకున్నట్టున్నాడు. ఈ లోపల ఒక ఆయన అంటాడు 3 నెలలకి ప్రభుత్వం పడిపోతుంది, తాత్కాలిక ప్రభుత్వం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఒక ఆయన అంటాడు. బీజేపీ లీడర్, టాప్ లీడర్ అంటాడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాడు, వాళ్ళకు ఉన్నదే 8 సీట్లు, ఎట్లా వస్తుంది డబుల్ ఇంజిన్ సర్కారు, ఎట్లా చీలుస్తారు దీన్ని అంటే మీ పార్టీ ఉండదు, ఒక యూనిట్ లాగా మీరు పనిచేయలేరు, మనం చీల్చబోతున్నాం అతి త్వరలో అనేటువంటి ఒక వార్నింగ్స్ ఇచ్చి దీన్ని ఇన్స్టిగేట్ చేశారు. అంటే భయం మొదలైందా? కాంగ్రెస్ లో కూడా భయం మొదలైందా? ఖచ్చితంగా నీకు అనుమానం లేదు. ఆ ఇన్స్టిగేషన్, ఆ ప్రొవోకేషన్ వల్ల ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది, మా ప్రభుత్వాన్ని పడేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అనుమానం ఖచ్చితంగా సామాన్యుడికి వచ్చింది, మాకు వచ్చింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి తగిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అనుమానం లేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ కూడా తన చేతుల్లో ఉంటాయి. సో ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మనకు తెలియదు. కాబట్టి మీరేదో పాపం చిత్తశుద్ధితో శాస్త్ర ప్రకారం మనం పనిచేద్దాం, అందరినీ రిజిగ్నేషన్ తర్వాత తీసుకుందాం, మళ్ళీ గెలిపించుకుందాం అంటే ఆ పుణ్యకాలం ఉన్నట్టు కనపడట్లేదు. ఆ కారణం చేత ఆయన
గేట్ తెరవాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అందుకే ఆయన నిన్నటిదాకా సీఎం, ఈ రోజు పీసీ చీఫ్ను గేట్లు తెలిసేది అన్నాడు. ఆయన గేట్లు తెరవాల్సిన పనులు కూడా గేట్లు దూకి కూడా కొంతమంది వస్తున్నారు, గేట్ల కింద నుంచి కొంతమంది వస్తున్నారు. ఇందులో మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, అన్ఫార్చునేట్ రామారావు లాంటి విశ్లేషకులు అన్నట్టు ఇది ఒక డెమోక్రసీకి కరెక్ట్ అయితే కాదు, నేను ఒప్పుకుంటాను. ఏ పార్టీకి మంచిది కాదు. కానీ ఈ పార్టీకి అతీతంగా ఎవరున్నారు చెప్పండి నాకు? అంతగా చెప్పుకునే మేమంతా సూత్రాల మీద సిద్ధాంతాల మీద పనిచేస్తామని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఎట్లా ఉందంటే మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్ వాజ్పేయిను మన భారతరత్న ఇచ్చినటువంటి అద్వానీ గారి కాంబినేషన్ కాదు కదండి. వాళ్ళు ఒకప్పుడు ఒక సీట్ కోసం వాజ్పేయి లేకపోతే పోయిన గవర్నమెంట్ మీరు ప్రజల దగ్గరికి పోతాని తిరిగి ఎలక్ట్ చేసినటువంటి సిద్ధాంతాలు ఆ పార్టీలో చూసాం. ఇప్పుడున్నాయా? ఆ సిద్ధాంతాలు లేవు. మీరు అసలు ప్రతిపక్షాలను నిద్రపోనిచ్చే పరిస్థితే లేదు బీజేపీ పార్టీ అసలు. అందుకే కదా లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకుడు ఇక అతి త్వరలో పార్లమెంట్ తర్వాత మీకు డబుల్ ఇంజక్షన్ సర్కారు వస్తుందంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పక్కకు మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా తమిళనాడులో పాలిటిక్స్ ఆడారు, మహారాష్ట్రలో పాలిటిక్స్ ఎట్లా ఆడారు, గోవాలో ఎట్లా ఆడారు, క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్న తర్వాత మీ జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే ప్రజలు అంటారు మీకు ఆ మాత్రం తెలియలేదా, ఓ పక్క ఆయన చెప్తూనే ఉన్నాడు మీ ప్రభుత్వం ఊరిపోతుంటే మరి ఏం నిద్రపోతున్నారా అంటారు. కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, అది గుడో బ్యాడో ఎగ్జాంపుల్స్ సెట్ అయి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని ఫాలో కావడంలో తప్పు ఉందని అయితే అనుకోదు. ఓకే ఓకే దిలీప్ గారు. దీపక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి రాజు గారు. దీపక్ గారు, ఇప్పుడు కారు పార్టీ ఖాళీ అవుతోంది, ఇంకా ఖాళీ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ ఖాళీ అవ్వడం అనేది డెఫినెట్గా అఫ్కోర్స్ బీజేపీలో కొంతమంది వస్తున్నారు అనుకోండి, బట్ రూలింగ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి న్యాచురల్గా అటువైపు కొంచెం ఎక్కువ సంఖ్యలో నెంబర్ వెళ్తుంది. ఇది ఈ స్థానాన్ని బీజేపీ ఆ సెకండ్ పొజిషన్లో కనుకోండి బీజేపీకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నారు? ఏ విధంగా ఆ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రాజు గారు, బిఫోర్ వి స్పీక్ అబౌట్ భారతీయ జనతా పార్టీ సెకండ్ పొజిషన్కి వస్తుందా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు భారతీయ జనతా పార్టీకి వస్తారా లేదా అనేది మనం డిస్కస్ చేసే ముందు ది టైటిల్ ఆఫ్ ది డిబేట్ 12 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. సో పెద్దలు దిలీప్ గారు ఏ విధంగా అయితే ఈ 12 మందో 6 మందో 10 మందో వాట్ ఎవర్ నంబర్ వీళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం సమర్థిస్తున్నారు, అది దిలీప్ గారి స్టాచర్ కి నాకైతే అర్థం అవ్వట్లేదు. బికాజ్ దిలీప్ గారు అంటే ఒక పెద్ద స్టాచర్ కింద నేను కన్సిడర్ చేస్తాను. మా భారతీయ జనతా పార్టీలో కూడా పెద్దలు ఉండే, అన్నగారితో నేను కలిసి పనిచేస్తున్నాను. బట్ జస్ట్ ఫర్ సమ్ మియర్ పాలిటిక్స్ ఈ విధంగా మనము గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది అనుకోవడం అన్న విధంగా దిలీప్ గారు మాట్లాడడము ఆయన స్టాచర్ గానీ కాంగ్రెస్ పార్టీకి అది సూటబుల్ కాదు. మోరోవర్ ఇది మనం గంభీరంగా ఆలోచించాల్సిన విషయము. భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తున్నాను, ఎస్ డిఫరెంట్ స్టేట్స్ లో ఎన్నికలకు వెళ్ళినాం మేము. కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని డైరెక్ట్ భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకోలేదు. మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలని మేము మా పార్టీలోకి విలీనం చేసుకోలేదు. అక్కడ ఉన్న సందర్భాలు మీరు చూడండి. అక్కడ ఉప ఎన్నికలకు మేము పోయినాము. మధ్యప్రదేశ్లో మీరు చరిత్ర తీసుకోండి, అక్కడ కూడా మేము ఉప ఎన్నికలకు పోయినాము. ఆ రోజు మాకు కూడా ఉండే ఉప ఎన్నికలకు పోతే మరి మేము గెలుస్తామో లేదన్న ఆలోచన మాకు కూడా ఉండే, భయం మాకు కూడా ఉండే. మరి మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతామో లేదో, తిరిగి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందేమన్న ఆలోచన భయం అనేది అందరికీ ఉండే. అటు కాంగ్రెస్ పార్టీకి మేబీ ఉండే, భారతీయ జనతా పార్టీకి కూడా ఆలోచన ఉండే. కానీ ఏదో భయానికి అన్యాయంగా అవినీతి పరంగా లేకపోతే మన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఒక భారతదేశ యువతకు తప్పుడు సంకేతాలు, తప్పుడు మెసేజ్ ఇస్తూ ఆ యొక్క ఎమ్మెల్యేలను మేము తీసుకొని మా పార్టీలో జాయిన్ చేసుకోవాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు చేసిన అంటుంది. ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ విధంగా ఎమ్మెల్యేలని రాజీనామా చేయకుండా మేము తీసుకుంటాము, అది భయం వల్ల చేస్తున్నాము అంటే మీ ఎమ్మెల్యేల పైన మీకు నమ్మకం లేదా అండి? 63-65 మెంబర్స్ మీ దగ్గర ఉన్నారు. ఈ రోజు ఒక 65 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. కావాల్సిన మెజార్టీ కంటే ఒక 4-5 మంది మెంబర్లు ఎక్కువనే ఉన్నారు. మీ ఎమ్మెల్యేల పైన మీకు నమ్మకం లేదా? మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఈ రోజు మంత్రి పదవులు లేకపోతే డిఫరెంట్ పదవులు ఇచ్చిన మీ ఎమ్మెల్యేల పైన మీకు నమ్మకం లేదు అంటే మరి మీ పార్టీ పైన ఉన్న విశ్వాసం మీ పట్ల మీకే లేనప్పుడు ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని చెప్పేసి ఒక ప్రశ్న వేయాల్సి వస్తుంది. సో ఈ సంజయ్ ఏదైతే చెప్పుకుంటున్నారో
గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు మేము చేస్తాము, ఈ రోజు మేము చేసినాం కాబట్టి రేపు వేరే వాళ్ళు చేస్తారు అంటే దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఆ విధంగా వస్తే, ఆ విధంగా అనుకుంటే ఏవైతే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉన్నాయో ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూ ఇంకా దిగదారుస్తాం. అంటే ఇలా దిగదార్చుకుంటూ పోతే డెమోక్రసీ ఎట్లా బతుకుతుంది? సో వీ హ్యావ్ టు రియల్లీ థింక్ ఆన్ దిస్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ టు అంటే దీన్ని సమర్థించే విధంగా బీజేపీ దీనికి మినహాయింపు అంటారా? బీజేపీ నేను అదే అందుకని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. మేము ఎలక్షన్స్ కి వెళ్ళినాం, ఎక్కడ కూడా పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చేసి మా పార్టీలో ఎక్కడ కూడా జాయిన్ చేసుకోండి. గతంలో మీరు తీసుకోండి, మునుగోడులో మాకు అవకాశం ఉండే, కానీ మేము రాజీనామా చేసి వస్తే మాత్రమే మేము తీసుకుంటాము అని చెప్పేసి మునుగోడులో ఉన్న సభ్యులను ఆ రోజు రాజీనామా చేస్తే గానీ మా పార్టీలోకి తీసుకోలేదు. లేదా ఈటల రాజేందర్ గారిని తీసుకున్నాను కూడా, ఆ ఎలక్షన్ కూడా మేము రాజీనామా చేయించుకున్న తర్వాతనే, అక్కడ స్పీకర్ గారు ఆమోదించిన తర్వాతనే మా పార్టీలోకి తీసుకోవడం, దాని తర్వాత ఎలక్షన్స్ వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగింది. సో ఆ రోజు కూడా కావాలనుకుంటే సెంట్రల్ లో మా పార్టీ ఉంది, ఇంకేది డెమోక్రటిక్స్ వాల్యూస్ కి మేము విలువలు ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం ఎస్, ఇక్కడనే కాదు పక్క రాష్ట్రంలో కూడా ఆ విధంగా మేము చేయగలుగుతాం. మా క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకోండి అని చెప్తున్నాను నేను. మహారాష్ట్రలో కానివ్వండి, గోవాలో కానివ్వండి, లేకపోతే మన మధ్యప్రదేశ్ లో కానివ్వండి, మేము మధ్యప్రదేశ్ లో కానీ, బెంగళూరులో కానీ, మన కర్ణాటకలో కానివ్వండి, మేము ఎలక్షన్కి వెళ్ళిన మాకు కూడా భయం. ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నారు, ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఏ స్టేట్ అయినా కానీ బీజేపీలోకి రావాలనుకుంటే మీ పదవిని వదిలేసి రండి అనేది ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది చెప్పండి. వీఆర్ ఫాలోయింగ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాం. మనం అందరం కూడా కాన్స్టిట్యూషన్ కి విలువనిస్తే మన భారతదేశానికి మంచిది, మన పొలిటికల్ పార్టీస్ మంచిది. రానున్న కాలంలో యువతకు ఒక స్ఫూర్తిగా మనం అందరం నిలుస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది. ఓకే, పెద్దలు అంటున్నారు, ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి మన భారత రత్న గ్రహీత అద్వానీ గారి కాంబినేషన్ కాదు అంటున్నారు. ఈ రోజు కూడా చెప్తున్నాను, అవే కాంబినేషన్ ఉంది, దూకుడు ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళిద్దరు బదులు ఈ రోజు దూకుడు పెంచిన మోదీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి మేము ప్రజల్లో వాళ్ళ మన్నల్ని పొందగలుగుతున్నాము, వాళ్ళ దీవెనను పొంది మేము ముందుకెళ్ళగలుగుతాం. మీరు కూడా ఆ విధంగా వాళ్ళు పనిచేస్తే, మీరు కనుక ఆ విధంగా పనిచేస్తే, ప్రజల దీవెన మీకు ఉంటే ఇటువంటి అన్కాన్స్టిట్యూషనల్ స్టెప్స్ మీరు వేసే అవసరం లేదని చెప్తున్నాం. ఒకసారి నైతికంగా మీరు ఆలోచించండి. పెద్దలు మీరందరూ కూడా మీరే ఈ విధంగా సమర్థిస్తే ప్రజలు అవినీతి పరులని, అవినీతికి దారి ఇవ్వాలని చెప్పేసి మీరు ఒక దారి చూపెట్టినట్టు అవుతుంది. దిస్ విల్ డెఫినెట్లీ లీడ్ టు corruption. This will definitely lead to the correction of the people in the elections. Okay, Deepak garu, I will come back to you again. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.